ఆ ఇంటర్వ్యూకి హాజరవడానికి బొంబాయి వెళ్ళాను. అక్కడ ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుందో నాకు తెలియదు. ఏదైనా చదువుకోవడానికి కానీ లేదా ఎవరైనా అనుభవజ్ఞులతో మాట్లాడుకోవడానికి కానీ సమయమే లేదు. లక్ష్మణ శాస్త్రి గారు భగవద్గీత నుంచి వినిపించే శ్లోకాలు నా చెవుల్లో మార్మోగుతున్నాయి. జీవులన్నీ భ్రాంతిలో చిక్కుకున్నవే, రాగద్వేషాల ద్వంద్వంలో తగులుకుని ఉండేవే. కానీ ఎవరి పాపాలు సత్కార్యాల వల్ల నశిస్తాయో, ద్వంద్వాల భ్రాంతి నుంచి విడబడతాయో వారే నన్ను స్థిరంగా అనుసరిస్తారు అన్నాడు భగవంతుడు. విజయం పొందితీరాలన్న ఆలోచన లేకపోవడమే విజయానికి రహదారి అని నేను గుర్తు చేసుకున్నాను. ఒత్తిడేమీ లేకుండా, అలానే సందేహాలేమీ లేకుండా చెయ్యగల కృషిలోంచే అద్భుత విజయాలొస్తాయి. ప్రొఫెసర్ ఎంజేకే మీనన్ రాక గాని, ఈ ఇంటర్వ్యూకి పిలుపు గాని నా ప్రయత్నం వల్ల జరిగినవి కాకపోవడం నా ఈ దృక్పథానికి ఊతమిచ్చాయి. అప్పుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ప్రొఫెసర్ ఎంజేకే మీనన్ మరియు అటామిక్ ఎనర్జీ కమిషన్ డిప్యూటీ కమిషనర్ షరాఫ్లతో కలిసి నన్ను ఇంటర్వ్యూ చేశారు. నేను రూమ్లో ప్రవేశిస్తుండగానే వారి స్నేహశీలత్వపు వెచ్చదనాన్ని కనుగొన్నాను. ముఖ్యంగా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆత్మీయత నన్ను తక్షణమే ఆకట్టుకుంది. ఇంటర్వ్యూకి వచ్చే ఒక యువకుడిని ప్రశ్నించేవారు అతని దుర్భరత్వం ఆసరాగా కనపరిచే అనవసర ఆదరణ గాని లేదా చూపించే పొగరు గాని నాకు అక్కడ కనిపించలేదు. డాక్టర్ సారాభాయ్ ప్రశ్నలు నా పరిజ్ఞానాన్ని గాని నా నైపుణ్యాన్ని గాని పరీక్షకు పెట్టినవి కావు. వాటికన్నా నాలో నిబిడమై ఉన్న సంభావ్య శక్తుల్ని అవి అన్వేషించాయనాలి. ఒక బృహత్ ప్రణాళికలో భాగంగా నన్ను ఆయన పరీక్షిస్తున్నట్లు నాకు అనిపించింది. ఆ సమావేశం మొత్తం నాకో సత్యస్ఫురణగా అనిపించింది. నా స్వప్నాన్ని ఒక మహనీయుడి విశాల స్వప్నం తనలోకి పొదువుకుందనిపించింది. నన్ను 2-3 రోజుల పాటు బొంబాయిలోనే ఉండమన్నారు. కానీ ఆ మర్నాటి సాయంకాలమే నా ఎంపిక వార్త చెప్పారు నాకు. వారు నన్ను అంతరిక్ష పరిశోధనా సంఘంలో రాకెట్ ఇంజనీర్గా తీసుకున్నారు. నాలాంటి యువకుడికి కలలో కూడా ఊహించలేని ఆకస్మిక అవకాశం ఇది. అంతరిక్ష సంఘంలో నా పని టాటా ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ సెంటర్లో ప్రాథమిక అభ్యాసంతో మొదలైంది. రక్షణ మంత్రిత్వ శాఖ వాతావరణానికి ఇక్కడి వాతావరణానికి మధ్య ఎంతో తేడా ఉంది. ఇక్కడ హోదాలు అంత ముఖ్యం కాదు. ఇతరుల ఆగ్రహం చవి చూడవలసిన అవసరం గాని, తన స్థానాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం గాని ఇక్కడ లేదు. 1962 మధ్యకాలంలో అంతరిక్ష సంఘం కేరళలోని తిరువనంతపురం దగ్గర నుండే తుంబా అనే ఒక మత్స్యకార గ్రామంలో రాకెట్ ప్రయోగశాలని నెలకొల్పాలని తీర్మానించింది. ఆ గ్రామం భూ అయస్కాంత క్షేత్రానికి చాలా దగ్గరలో ఉన్నందువల్ల అక్కడ ప్రయోగశాల నెలకొల్పాలని అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన డాక్టర్ చిట్నిస్ ప్రతిపాదించారు. ఆ విధంగా ఆర్భాటాలేమీ లేకుండా దేశంలో రాకెట్ ఆధారిత ఆధునిక పరిశోధన మొదలైంది. అందుకోసం తుంబాలో ఎంపిక చేసిన స్థలం సముద్ర తీరానికి రైల్వే స్టేషన్కి మధ్య దాదాపుగా 600 ఎకరాల్లో 2.5 కిలోమీటర్ల పొడుగునా ఉంది. ఈ సేకరించవలసిన స్థలం మధ్యలో ఒక పెద్ద చర్చ్ కూడా ఉంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే కేరళ లాంటి రాష్ట్రాల్లో ప్రజల నుండి భూమి సేకరించడం ఎంతో కాలవ్యయంతో కష్టంతో కూడుకున్న పని. పైగా ఒక మతానికి చెందిన కట్టడం కూడా ఉండడంతో స్థల సేకరణ చాలా సున్నితమైన వ్యవహారంగా మారింది. 1962లో త్రివేంద్రం బిషప్గా ఉంటున్న రైట్ రెవరెండ్ డాక్టర్ డెరీరా ఆశీర్వాదాలతో, అలానే ఆయన సహకారంతో అప్పటి జిల్లా కలెక్టర్ కె మాధవన్ నాయర్ ఈ సమస్యని ఎంతో శాంతియుతంగా త్వరగా పరిష్కరించగలిగారు. అనతి కాలంలోనే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి చెందిన కార్యనిర్వాహక ఇంజనీర్ ఆర్డి జాన్ ఆ ప్రాంతపు రూపురేఖల్ని మార్చేశారు. సెయింట్ మేరీ మగ్దలిన్ చర్చే తుంబా అంతరిక్ష కేంద్రం మొదటి కార్యాలయమైంది. ఆ ప్రార్థనా మందిరమే నా మొదటి ల్యాబొరేటరీ. బిషప్ గారి గదే మాకు డిజైనింగ్కి, డ్రాయింగులు గీయడానికి కార్యాలయమైంది. భారత అంతరిక్ష వస్తు ప్రదర్శనశాలగా ఇప్పటికీ ఆ చర్చ్ తన పూర్తి వైభవంతో నిలిచే ఉంది. మరికొద్ది రోజులకే నన్ను 6 నెలల పాటు ప్రత్యేక శిక్షణ కోసం అమెరికా పంపించారు. అక్కడ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్లో రాకెట్ ప్రయోగ పద్ధతుల్లో నేను శిక్షణ పొందవలసి ఉంది. విదేశం వెళ్లబోయే ముందు నేను రామేశ్వరం వెళ్లాను. నాకు లభించిన అవకాశానికి మా తండ్రి ఎంతో సంతోషించారు. నన్ను మసీదుకు తీసుకువెళ్లి ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. దేవుడి నుండి శక్తి ప్రసారం ఒక సర్క్యూట్లో దేవుడి ద్వారా నా తండ్రికి, ఆయన నుంచి నాకు, తిరిగి నా నుంచి దేవుడికి ప్రసరిస్తున్నట్లు నేను అనుభూతి చెందాను. ప్రార్థనల మంత్ర ప్రభావం మమ్మల్ని అందరినీ ఆవరించింది. ప్రార్థనల ముఖ్య ధర్మం మనలోని సృజనాత్మక భావాల్ని మేల్కొల్పడమని నేను అనుకుంటూ ఉంటాను. జయప్రదమైన జీవితాన్ని జీవించడానికి అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది. మనిషి తన చైతన్యంలో ఉన్న ఆలోచనల్ని ఎదగడానికి, ఆ ఆలోచనలు రూపొందిద్దుకోవడానికి అవకాశమిస్తే అవి విజయాలకి దారితీయగలవు. మన సృష్టికర్త మన మనస్సుల్లో అలానే వ్యక్తిత్వాల్లో అపారమైన శక్తి సామర్థ్యాల్ని నిక్షిప్తం చేశాడు.
వాటిని తరచి తరచి వెలికితీసి వృద్ధి చెందించుకోవడానికే ప్రార్థన సహకరిస్తుందని నేను భావిస్తాను. నన్ను బొంబాయి విమానాశ్రయం దాకా అహ్మద్ జలాలుద్దీన్ అలానే షంషుద్దీన్లు వచ్చి దిగబెట్టారు. న్యూయార్క్ లాంటి ఒక మహానగరానికి వెళ్లడం నాకెలా కొత్తనో, బొంబాయి లాంటి నగరాన్ని చూడడం కూడా వాళ్ళకి కొత్త. జలాలుద్దీన్ అలానే షంషుద్దీన్లవి ఆత్మనిర్భరత, ఆశావాహ ఉదార వ్యక్తిత్వాలు. విజయం పట్ల అచంచల విశ్వాసంతో తమ పని తాము చేసుకునేవారు వాళ్ళు. నా మనసులోని సృజనాత్మక సారాంశం నేను వారిద్దరి నుంచి అందిపుచ్చుకున్నదే. నా భావోద్వేగాన్ని నేను ఆపుకోలేకపోయాను. కళ్లల్లో కన్నీటి మసక కమ్మింది. అప్పుడు జలాలుద్దీన్ అన్నాడు, ఆజాద్, మాకెప్పుడు నువ్వంటే ఎంతో ఇష్టం. నీ మీద మాకెంతో నమ్మకం. నిన్ను చూసుకుని మాకెంతో గర్వం అని చెప్పాడు. అలా అన్న వెంటనే నిర్మలమైన ప్రగాఢమైన ఆ విశ్వాస ప్రకటన నన్నింక నిలవనివ్వలేదు. కన్నీరు కట్టలు తెంచుకుని ప్రవహించింది. వర్జీనియా రాష్ట్రంలోని హాంప్టన్ వద్ద ఉన్న లాంగ్లీ రీసెర్చ్ సెంటర్లో నా పని మొదలుపెట్టాను. అంతరిక్ష మరియు సాంకేతిక విజ్ఞానానికి చెందిన ఉన్నత స్థాయి పరిశోధన అభివృద్ధి కేంద్రం అది. ఆ సెంటర్కి సంబంధించి నాకు బాగా గుర్తుండే జ్ఞాపకం అక్కడున్న ఒక శిల్పం. అందులో ఒక సారథి 2 అశ్వాల్ని నడుపుతూ ఉంటాడు. ఆ అశ్వాల్లో ఒకటి మౌలిక శాస్త్రీయ పరిశోధనకి, అలానే రెండవది సాంకేతిక అభివృద్ధికి సంకేతాలు. అక్కడి నుంచి నేను మేరీల్యాండ్లోని గ్రీన్ బెల్ట్ దగ్గరున్న గోడార్డ్ అంతరిక్ష నౌకా కేంద్రానికి వెళ్లాను. నాసాకి చెందిన భూకక్షలో పరిభ్రమించే ఉపగ్రహాల శాస్త్రీయ అనువర్తనాంశాల్ని ఈ కేంద్రమే నిర్వహిస్తూ ఉంటుంది. అంతరిక్ష ప్రయోగాల్ని పరిశీలించే సమాచార వ్యవస్థగా అది నాసా కోసం పనిచేస్తుంది. నా యాత్ర చివరిలో వర్జీనియా రాష్ట్రంలోని తూర్పు తీరంలో వాల్లోప్స్ ద్వీపంలోని వాల్లోప్స్ ప్రయోగశాలకి వెళ్లాను. నాసా రాకెట్ ప్రయోగాల స్థావరం అది. అక్కడ సందర్శకుల లాబీలో ప్రముఖంగా కనిపిస్తున్న ఒక చిత్రంని చూశాను. కొన్ని రాకెట్లు ఎగురుతున్న నేపథ్యంలో చిత్రించిన ఒక యుద్ధ దృశ్యం అది. సాధారణంగా అంతరిక్ష కేంద్రాల్లో అటువంటి ఇతివృత్తంతో చిత్రాలు కనిపించడం సహజమే అయినప్పటికీ ఆ చిత్రం నన్ను ఆకర్షించడానికి కారణం ఉంది. అది ఆ రాకెట్లు ప్రయోగిస్తున్న వైపు సైనికుల దేహాలు దక్షిణ ఆసియాలో కనిపించే చామనఛాయ రంగుతో చిత్రీకరించబడి ఉంది. ఒక రోజు నా ఆసక్తి అధికమై ఆ చిత్రం దగ్గరికి వెళ్లి చూశాను. అది బ్రిటిష్ వారితో మన భారత సైన్యం పోరాడుతున్న దృశ్యం. మన భారతదేశంలో ఎవరికి గుర్తుండని ఆ యథార్థ సంఘటన భూమికి అవతల వైపు స్మరించబడడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక భారతీయుణ్ణి అంతరిక్ష యుద్ధ నాయకుడిగా నాసా కీర్తించడం చూసి నేను గర్వించాను. అమెరికన్ల గురించి నా మనోభావాల్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్ వాక్యంతో బాగా వివరించవచ్చు. గాయపరిచినవే బోధపరుస్తాయన్నదే ఆ వాక్యం. అక్కడ మనుషులు తమ సమస్యలతో నేరుగా తలబడతారు. వాటిని సహించడం కన్నా వాటి నుంచి బయటపడాలనే వారు ఎక్కువగా కోరుకుంటారు. నేను నాసా నుంచి తిరిగి వచ్చిన వెంటనే 1963లో నవంబర్ 21వ తారీఖున భారతదేశపు మొదటి రాకెట్ ప్రయోగించబడింది. అదే నిక్ అపాచే అనే సౌండింగ్ రాకెట్. దాన్ని మేము అంతకుముందు పనిచేసిన చర్చి భవనంలోనే తయారు చేశాము. దాన్ని తరలించడానికి అందుబాటులో ఉన్న సామాగ్రి అంతా ఒక ట్రక్. చేతులతో తిప్పితే పనిచేసే ఒక హైడ్రాలిక్ క్రేన్ను మేము తరలించడానికి ప్రయత్నించాము. దాన్ని చర్చి బిల్డింగ్ నుంచి ప్రయోగతలం మీదకు తరలించవలసి ఉంటుంది. దాన్ని తరలించి క్రేన్తో ఎత్తి లాంచ్ ప్యాడ్ మీదకి దింపేలోగా క్రేన్ హైడ్రాలిక్ వ్యవస్థలో ఏదో దెబ్బతిని రాకెట్ పక్కకి ఒరిగింది. ప్రయోగకాలం సాయంకాలం 6 గంటలు కావస్తున్నందున ఇక క్రేన్కి మరమ్మతులు చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఆ హైడ్రాలిక్ లీక్ ఏమంత పెద్దది కాకపోవడంతో మేమంతా మా భుజబలం ప్రయోగించి ఆ రాకెట్ని మా చేతులతో ఎత్తి లాంచర్ మీద నిలబెట్టాం. ఆ ప్రయోగంలో నేను రాకెట్ భద్రతా అంశాల్ని చూశాను. డి ఈశ్వర్దాస్ అలానే ఆర్ అరవముదన్ అనే నా సహచరులిద్దరూ ఆ ప్రయోగంలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషించారు. రాకెట్ల ప్రయోగానికి సంబంధించి మాకెంతో విలువైన సమాచారం లభ్యమైంది. మేము పూర్తి తృప్తితోనూ అలానే గర్వంతోనూ తిరిగొచ్చాం. మరుసటి రోజు సాయంకాలం మేము డిన్నర్ బల దగ్గరుండగా టెక్సాస్లోని డల్లాస్లో అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీని హత్య చేశారన్న వార్త విన్నాం. మేమంతా చాలా భయపడ్డాం. కెనడీ శకం అమెరికాలో ఎంతో ముఖ్యమైన కాలం. అప్పుడు అన్ని రంగాల్లోనూ యువతరానిదే పైచేయి. 1962లో మిసిరీ సంక్షోభంలో కెనడీ చేపట్టిన చర్యలు నేనెంతో ఆసక్తితో తెలుసుకుంటూ ఉండేవాణ్ణి. ఒకప్పటి సోవియట్ యూనియన్ క్యూబా వద్ద ఒక మిసిలీ స్థావరాన్ని నిర్మించింది. అక్కడి నుంచి అమెరికా నగరాల మీద దాడులు చేయవచ్చు. దానికి కెనడీ ఎటువంటి విధ్వంసక అస్త్రాల్ని క్యూబా నుంచి ప్రయోగించే వీలు లేకుండా దిగ్బంధం లాంటిది చేశాడు. సోవియట్ యూనియన్ నుంచి అటువంటి అస్త్రప్రయోగం పశ్చిమార్ధ గోళం మీద ఎక్కడ జరిగినా తాము ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా హెచ్చరించింది. 2 వారాల ఉత్కంఠభరితమైన హంగామా అనంతరం సోవియట్ అధ్యక్షుడు క్రూష్చెవ్ క్యూబాలోని స్థావరాల్ని కూల్చివేసి మిస్సైళ్లను వాపస్ తీసుకోవడానికి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. ఆ మర్నాడు ప్రొఫెసర్ సారాభాయ్ మాతో భవిష్య ప్రణాళికల గురించి విస్తృతంగా చర్చించారు. భారతదేశంలో సైన్సు మరియు సాంకేతిక రంగాల్లో
ఆయన ఒక కొత్త లోకాన్ని ఆవిష్కరించబోతున్నారు. అంతరిక్ష సంఘం దగ్గర మా ప్రధాన అర్హత మా డిగ్రీలు కానీ మేము పొందిన శిక్షణ కానీ కాదు. మా సామర్థ్యం పట్ల ప్రొఫెసర్ సారాభాయ్కున్న విశ్వాసమే మా ప్రధాన అర్హత. నిక్ అపాచే జయప్రదంగా ప్రయోగించబడ్డ తర్వాత ఒక భారతీయ శాటిలైట్ లాంచ్ వెహికల్ని నిర్మించాలన్న తన స్వప్నాన్ని ఆయన మాతో పంచుకున్నారు. ప్రొఫెసర్ సారాభాయ్ చూపించే ఆశావాదం తొందరగా అందరికీ వ్యాపించేది. ఆయన తుంబాకి వస్తున్నారంటే చాలు ల్యాబొరేటరీలని, వర్క్షాపుల్ని, డిజైన్ ఆఫీసుల్ని అందరినీ విద్యుత్ తరంగం లాంటిదేదో చుట్టుముట్టేది. వాళ్ల కార్యకలాపం నిర్విరామ ఝూంకారంతో మార్మోగేది. ప్రొఫెసర్ సారాభాయ్ తరచూ ఒక మనిషికే లేదా ఒక గ్రూప్కే ఎన్నో పనులు చెప్పేవారు. ఆ పనులు ఒకదానికొకటి సంబంధం లేనట్టు మాకు అనిపించినా పని మొదలుపెట్టాక వాటి మధ్య సంబంధం మాకు తెలిసి వచ్చేది. ఎస్ఎల్వి గురించి నాతో మాట్లాడుతున్నప్పుడే అదే ఊపిలో ప్రొఫెసర్ సారాభాయ్ నన్ను మిలిటరీ వైమానిక విన్యాసం కోసం రాకెట్ సమర్థిత గమన వ్యవస్థని అధ్యయనం చేయవలసిందిగా కోరారు. ఆ మహా దార్శనికుడి ఆలోచనలో తప్ప ఆ రెండింటికి బయటికి చూడడానికి ఏ విధమైన సంబంధం కనబడలేదు. రాకెట్ లాంచ్ స్థలం తర్వాత రోజుల్లో తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్గా రూపుదిద్దుకుంది. ఆ స్టేషన్ ఫ్రాన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు అలానే యుఎస్ఎస్ఆర్ల సహకారంతో స్థాపించబడింది. ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ భారత అంతరిక్ష కార్యక్రమ అధ్యక్షుడిగా ఆ బాధ్యతను పూర్తిగా ఆకలింపు చేసుకుని వెనుతిరిగి చూడవలసిన పని లేకుండా చేశాడు. అంతరిక్ష సంఘం పని ప్రారంభించినప్పటి నుంచి దేశీయ సామర్థ్యం పెంపుదల అవసరాన్ని ఆయన గుర్తుపెట్టుకునేవాడు. ఆ సామర్థ్య కల్పనలో రాకెట్ల తయారీ, వాటిని ప్రయోగించగల సదుపాయాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని అహ్మదాబాద్లో ఉన్న స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్లోనూ అలాగే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సెంటర్లోనూ వివిధ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. వాటిలో రాకెట్ల ఇంధన వ్యవహారాల పరిశోధన, అభివృద్ధి, చోదక వ్యవస్థల అధ్యయనం, ఏరోనాటిక్స్, ఏరోస్పేస్ సామాగ్రి, ఉన్నతమైన అమరిక నిర్మాణాలు, రాకెట్ మోటార్ ఇన్స్ట్రుమెంటేషన్, అదుపు మార్గదర్శకత్వాల వ్యవస్థలు, టెలిమెట్రీ, జాడని పసిగట్టే వ్యవస్థలు మరియు అంతరిక్ష పరిశోధనలో ప్రయోగాల కోసం శాస్త్రీయ ఉపకరణాల సేకరణ ఉన్నాయి. కాలక్రమంలో ఈ ల్యాబొరేటరీ భారతదేశానికి గొప్ప ప్రతిభా పాఠవాలు కలిగిన అంతరిక్ష శాస్త్రజ్ఞుల్ని అందించడం గమనార్హం. భారతీయ అంతరిక్ష కార్యక్రమ ప్రయాణం యథార్థంగా మొదలయ్యింది రోహిణి ప్రయోగంతోనే. సౌండింగ్ రాకెట్ని మిసైల్ నుంచి అలానే శాటిలైట్ లాంచ్ వెహికల్ నుంచి వేరు చేసేదేది? సౌండింగ్ రాకెట్ల భూగర్భాన్ని అధ్యయనం చేయడానికి అలాగే వాతావరణంలో పరిశోధనలకు ఉపయోగిస్తారు. వివిధ స్థాయిల ఎత్తులో పనిచేయడానికి అనువైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ అవి భూకక్షను ప్రవేశించగల వేగాన్ని మాత్రం పుంజుకోలేవు. కాగా లాంచ్ వెహికల్ సామర్థ్య నౌకను గాని లేదా ఉపగ్రహాన్ని కానీ భూకక్షలోకి ప్రవేశించగల పరమ వేగాన్ని ఇవ్వగలదు. ఇది ఒక స్థావరం నుంచి సూచనలు ఇస్తూ అదుపు చేయవలసిన సంక్లిష్ట ప్రక్రియ. మిసైల్ అనేది ఈ కుటుంబానికి చెందిందే అయినా దానిది మరింత సంక్లిష్ట వ్యవస్థ. స్థావర ఆధారిత సూచన మరియు అదుపు వ్యవస్థలతో పాటు మరింత విస్తృత వేగ సామర్థ్యము, లక్ష్యాన్ని తాకగల సామర్థ్యము ఉండాలి దానికి. భారతదేశంలో శాస్త్రీయ అన్వేషణకు, స్థావర ఆధారిత మార్గదర్శకత్వానికి, సౌండింగ్ రాకెట్ల అభివృద్ధి నిర్మాణానికి రోహిణి కార్యక్రమం దారి చూపింది. ఈ కార్యక్రమంలో నిర్వహణశీల సౌండింగ్ రాకెట్ల పరంపర వృద్ధి చెందింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నా నేరేషన్ కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ రవిచంద్ర యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎన్ సైనింగ్ ఆఫ్. బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.